ప్రైజ్ ద లార్డ్. దేవుని మహాకృపను బట్టి ప్రభు మనల్ని గత 6 నెలలు ఆయన రెక్కల కింద ఆశ్చర్యకరమైన రీతిలో పోషించి, ఆదరించి, బలపరిచి, ప్రతి అవసరత అక్కర తీర్చి, మనకు తండ్రిగా, మనకు దేవునిగా ఆయన నిలిచి నడిపించినటువంటి దేవుని మహాప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు మనకు అనుగ్రహించిన మరొక 6 నెలల్లో ఈ యొక్క జూన్ నెలలో మనల్ని ప్రవేశపెట్టినందుకు దేవునికి ఎంతైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. జూలై నెల కొరకు ప్రభువుని కృతజ్ఞతతో స్తుతించి ప్రభు చేతులకు మన జీవితాలను సమర్పించుకోవాలి. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఏ రీతిగా ఈ లోకాన్ని విడిచిపెడుతూ ఉన్నారో, దేవుని కృపకు దూరం అయిపోతున్నారో, లేక భయంకరమైన సాతాను యొక్క చేతుల్లో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలను దేవునికి సమర్పించుకుంటే దేవుడు అనుదినము ప్రతిరోజు మన జీవితకాలం అంతా ఆయన మనకు తోడుగా ఉండి కాపాడే దేవుడై ఉన్నారు. ఈ దేవుడు మనల్ని మరణము వరకు నడిపించువాడు అని లేఖనంలో కీర్తనాకారుడు చెబుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మన చివరి శ్వాస వరకు మనల్ని క్షేమంగా నడిపించే దేవుడు, పడిపోనియక భద్రంగా కాపాడి పదిలంగా తన పవిత్రమైన హస్తాలలో నడిపించే దేవుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నాతో కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియమైన తండ్రి, పరిశుద్ధుడైన నా దేవ, మీ ప్రేమను బట్టి, మీ కనికిరాన్ని బట్టి, మీ కృపను బట్టి, మీ కాపుదలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మీరిచ్చిన ఆయుష్ కొరకై స్తోత్రాలు, మీరిచ్చిన ఆరోగ్యం కొరకై స్తోత్రాలు. గత 6 నెలలు మీ రెక్కల కింద దాచారయ్యా. మరొక నెలని మీరు మాకు అనుగ్రహించారు. ఈ నెలంతా మీ సన్నిధి మాతో కూడా ఉంచండి. ఈ జూలై నెలలో ప్రభువా, నీ బలమైన హస్తపు నీడ మాకు తోడుగా ఉంచండి నాయన. నా తండ్రి, నాయన, ఈ ప్రార్థనలో ఏకీభవించిన నా ప్రియ సహోదరి సహోదరులను, వారి కుటుంబాలను మీ రెక్కల కింద దాయండి. మరి ముఖ్యంగా మీ రాకడ ఆలస్యమైన నా తండ్రి, మీ రాకడ సమీపమైన, మీ రాకడ కొరకైన నిరీక్షణతో ప్రతి ఒక్కరిని నింపండి. మీ రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపరచండి. మాకు, మా కుటుంబాలకు విరోధంగా, ఆత్మీయ జీవితాలకు విరోధంగా శత్రువు తలపెట్టే ప్రతి తంత్రాన్ని మీరు నిర్మూలపరచండి తండ్రి. విశేషమైన కృపని, జ్ఞానాన్ని, ఆలోచనని, ఆత్మ నడిపింపుని మీరు మాకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ దేవుడా, ప్రతి ఒక్కరిని నాయన ఆత్మలో ఆనందింప చేయండి, విశ్వాసంలో బలపరచండి, ఉపదేశంలో ఎదిగింప చేయండి. విన్న వాక్యం విన్నట్టుగా హృదయంలో దాచుకొని వాక్యానుసారంగా జీవించాలని ఒక తపన, భారం కలిగిన వారికి నిలబెట్టండి నాయన. ప్రతి వారు తండ్రి, వారు వింటున్న వాక్యాన్ని నాయన ఆచరణలో పెట్టి అభివృద్ధి చెందడానికి సహాయం చేయండి తండ్రి. ఆర్థికంగా పోషించండి. ఈ కడవరి కాలంలో ఎంతోమంది ఆర్థికంగా నలిగిపోతూ ఉన్నారయ్యా. వ్యాపారాలను దీవించయ్యా, ఉద్యోగాలను దీవించయ్యా, చేతి పనులను దీవించు నాయన. సమృద్ధి అయిన ఆదాయం దయచేయండి. విస్తారమైన నీ కృపను అనుగ్రహించండి. సకల దీవెనలతో కుటుంబాలను మీరు నింపమని ప్రార్థిస్తూ ఉన్నాను. కరువు, లేమి, కొదువ కొట్టివేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ ఆశీర్వాదం వారి మీద నిలిపి ఉంచండి. పిల్లల చదువుల్లో తోడైండండి ఆయన. మరలా పిల్లలు స్కూళ్ళకి, కాలేజీలకు వెళ్తూ ఉండగా జ్ఞానమును, వివేకమును మీరు అనుగ్రహించండి. పిల్లల చదువుల్లో గొప్ప విజయాన్ని దయచేయండి ఆయన. నా తండ్రి, నీ బిడ్డలను ఆశీర్వదించండి. భార్యాభర్తల మధ్యలో సమాధానం, ఐక్యత, ప్రేమ, అనురాగం అనుగ్రహించండి. కుటుంబ వ్యవస్థలో ప్రవేశించే చీకటి శక్తులను యేసు నామములో బంధిస్తూ ఉన్నాను. మీరు బంధించండి నాయన. కుటుంబాలను మీ రెక్కల కింద దాయండి నాయన. రాకపోకల్లో తోడై ఉండండి, ప్రయాణాల్లో తోడై ఉండండి, వాహనాలు మీ రెక్కల కింద దాయండి. జూలై నెలంతా ప్రతి వేకుజాముని నీతో ప్రారంభించడానికి, ప్రతి రాత్రి మీకు అప్పగించుకొని నీ సన్నిధిలో పండుకొనడానికి సహాయం చేయండి. అన్ని విషయాల్లో దీవించు. తింటున్న ఆహారమును, తాగుతున్న పానీయమును, పీలుస్తున్న గాలిని మీరు దీవించి మాకు ఆరోగ్యంగా మార్చండి. ఏ శాపము తగలకుండా కాపాడండి. ఏ దురాత్మ, చీకటి శక్తులు, అంధకార క్రియలు పని చేయకుండా మీరు బంధించండి నాయన. బిడ్డల చుట్టూ నీ కాపుదల నుంచి నడిపించమని, వారి ప్రతి ప్రార్థన నెరవేర్చమని, ప్రార్థనాత్మతో ఈ నెల నడిపించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.